హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. మీరు రెగ్యులర్గా ఎంత కష్టపడినా చపాతీలు చాలా గట్టిగా అవుతున్నాయా? అయితే ఒక్కసారి నేను చెప్పిన తీరులో ట్రై చేయండి. ఎన్నో గంటల పాటు మెత్తగా ఉండి తినడానికి కూడా చాలా సులువుగా టేస్టీగా ఉంటాయి. లెట్స్ ట్రై ఫర్ సొరకాయ చపాతీ. ముందుగా సొరకాయ చపాతీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా ఒక్కొక్క కప్లో తీసుకొని పక్కనుంచండి. తరువాత ఒక ప్లేట్ కానీ ఒక బౌల్ కానీ మిక్స్ చేయడానికి తీసుకొని అందులో 1.5 కప్పు గోధుమ పిండిని నేను చూపిస్తున్నట్టుగా యాడ్ చేసుకోండి. తరువాత తరిగి పెట్టుకున్న సొరకాయని కూడా ఇందులో యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి పూర్తిగా సొరకాయలో ఉన్న చెమ్మ పూర్తిగా పోయేంత వరకు ఇలా గోధుమ పిండిలో మిక్స్ చేసుకోండి. ముందుగానే మీరు వాటర్ యాడ్ చేశారో మీకు చపాతీకి కావాల్సిన కన్సిస్టెన్సీలో పిండి తయారవ్వదు. అందుకని మీరు ముందుగానే నీరు యాడ్ చేయకుండా నేను చెప్పిన విధంగా సొరకాయలో ఉన్న చెమ్మతోనే ఇలా మిక్స్ చేసుకోండి. తరువాత 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని పిండిలో కలుపుకోండి. నేను ఇంగువను తీసుకుంటున్నానండి, ఒక 1/4 టేబుల్ స్పూన్. ఇది ఆప్షనల్. తరువాత తరిగిన పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేయండి. పచ్చిమిర్చి, ఇంగువ, కరివేపాకు అన్నీ పూర్తిగా పిండిలో కలిసేలా ఇంకొకసారి పిండి ముద్దను పూర్తిగా కలుపుకొని ఉంచండి. చివరిగా కొత్తిమీరను కూడా యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్. చూసారా? అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇలా పిండి ముద్దను రోల్ చేయండి. మనం తీసుకున్నవన్నీ పిండి ముద్దలో పూర్తిగా ఇమురుకుంటాయి. తరువాత 2 నిమిషాల పాటు పిండి ముద్దను రెస్ట్ ఇచ్చాక ఇలా పిండి ముద్ద ఇంకా మీకు చేతికి అంటుకున్నట్టుగా ఉంటే పొడి పిండిని చల్లుకోండి. పొడి పిండిని చల్లిన తరువాత ఇంకొకసారి పిండి ముద్దను కలుపుకోండి. చూసారా? పిండి ముద్దను కలుపుకున్నాక మనకు పర్ఫెక్ట్ చపాతీకి కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చింది. తరువాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దను తీసుకొని ఇలా చేతిలో రౌండ్గా రోల్ చేసి చపాతీ చేయడానికి పక్కనుంచండి. మనం రోల్ చేసిన పిండి ముద్దను ఇలా పొడి పిండిని చల్లుకుంటూ ఒక్కొక్కటిగా తీసుకొని చపాతీ చేసే అట్లకాడతో ఇలా గుర్తుంచుకోండి. ఈ సొరకాయ చపాతీ చేసేటప్పుడు మీకు చపాతీ కొంచెం ఎగుడు దిగుడుగా అనిపిస్తుంది. ఎక్కువగా చపాతీని బలంగా ఒత్తకుండా పైన ఇలా పొడిపిండితో ఇలా తడుపుతూ చపాతీని ఈవెన్ షేప్లో మీరు ఒత్తుకోండి. మనం పక్కనుంచుకున్న పిండి ముద్దలను కూడా ఇలాగే ఒకదాని తరువాత ఒకటి చపాతీలాగా ఒత్తుకొని ఒక సపరేట్ ప్లేట్లో పక్కనుంచండి. తరువాత చపాతీ పెనం వేడయ్యాక మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చపాతీని ఫ్రై చేసేటప్పుడు నేను చెప్తున్న టిప్స్ని మీరు ఒక్కొక్కటిగా మర్చిపోకుండా ఫాలో అవ్వండి. ఈ సొరకాయ చపాతీని కొంచెం బాగా వేగనివ్వాలి, లేకపోతే మీకు పిండి పిండిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి నేను చెప్పిన టిప్స్తో ఒక్కొక్కటిగా ఫాలో అవ్వండి. ఒక పక్క పూర్తిగా ఇలా కాలాక రెండవ వైపు మీకు బబుల్స్గా కనిపిస్తుంది. అప్పుడు చపాతీని ఫ్లిప్ చేసి ఒక 1 స్పూన్ కానీ లేదా 1/2 స్పూన్ కానీ గ్రౌండ్నట్ ఆయిల్ లేదా మీరు ఏదైనా సరే మీతో అవైలబుల్ ఉన్న రిఫైన్డ్ ఆయిల్ వేసి ఇలా చపాతీపై పూర్తిగా ఇలా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసి మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చపాతీని కాలిస్తే మీకు స్మూత్గా తినడానికి రుచిగా ఉన్న సొరకాయ చపాతీ పూర్తిగా రెడీ అవుతుంది. చూసారా ఎంత చక్కగా వచ్చిందో? టేస్ట్ కూడా అంతే అమోఘంగా అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి ఈ చపాతీని ట్రై చేశారో మీరు నార్మల్ చపాతీని చేయడమే మర్చిపోతారు. ఇలా మిగిలిన చపాతీలను కూడా నేను చెప్పిన టిప్స్తో ఫాలో అవుతూ ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోండి. మనం రోల్ చేసిన చపాతీలన్నీ ఒకదాని తర్వాత ఒకదాని పెనం పైన వేయించుకుంటే ఇలా మీకు కూడా
సొరకాయ చపాతీలు పూర్తిగా తినడానికి రెడీ అవుతాయి. అంతేనండి, ఎంతో ఈజీ కదా. వీటిని మెత్తగా ఉండడానికి సపరేట్గా హాట్ బాక్స్లో కూడా స్టోర్ చేయాల్సిన అవసరం అస్సలే లేదండి. ఇలా ఒక్కసారి ప్లేట్లో చేసి పెట్టారంటే గంటల గంటల పాటు కూడా ఇంతే సాఫ్ట్గా, ఇంతే రుచిగా చపాతీలు ఉంటాయి. చూడండి, నాకు అన్ని చపాతీలు ఎంత చక్కగా కుదిరాయో. వీటికి ప్రత్యేకంగా సపరేట్ సైడ్ డిష్ కూడా అవసరం లేదండి. కావాలంటే మీరు గడ్డ పెరుగు దోసకాయ కాంబినేషన్తో ఈ సొరకాయ చపాతీని కూడా ట్రై చేయొచ్చు. నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ట్రై చేసి మీ పిక్ని నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ట్యాగ్ చేస్తూ కామెంట్ చేయండి. చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు ఎలా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ని ఖచ్చితంగా మర్చిపోకుండా పోస్ట్ చేయండి.